వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలపై క్యాబినెట్లో చర్చ గురించి 2025 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలు సర్వీస్ రిజిస్టర్లో నమోదు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బకాయిలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి అని కేఆర్ సూర్యనారాయణరావు గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన 25,000 కోట్ల రూపాయల చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో అనగా రేపటి రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణమే అయ్య ప్రకటించాలన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేతన సవరణ విషయంలో హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇక ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో 2025 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలను నమోదు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను పునరుద్ధరించాలని కోరారు. ఆర్థికపరమైన చెల్లింపులకు చట్టబద్ధత వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందా అన్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఐక్య వేదిక తరపున జూన్లో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కర్ణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, పెన్షన్ సంఘాల అధ్యక్షుడు రామచంద్రరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మొదలగు వారైతే పాల్గొని ఈ విధంగా చెప్పడం జరిగింది.